ఎండలో పొలుకులేరు కదా నాయన. పక్కన పెట్టు ఆయన విషయం ఏంటంటే పవన్ బాగుండు చదువుకోను కూడా ఎందుకు పోను అక్రమంగా ఉంటావు వర్క్గా ఉంటావు రావాలి కూర్చో కూర్చో లోకం అంతా కూర్చోవి రావు అందుకని మీరు పెట్టండి నొల్లక మంచం వేసుకుని ఎందుకు కూర్చున్నామంటే కడుపు మండి టీడీపీకి సంబంధించి సైదాపురం మండలంలో గొప్ప నాయకులు ఉన్నారు, ముఖ్య నాయకులు ఉన్నారు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కురుగొండ రామకృష్ణ నాయుడు గారు మీరంటే నాకు చాలా గౌరవం. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పారు కదా కూటమి ప్రభుత్వం వస్తే రోడ్లు వేస్తామని చెప్పి. ఇది మెయిన్ ప్రాంతం, ఇది నెల్లూరు నుంచి గూడూరు పోవడం మెయిన్ ప్రాంతం, మైనింగ్ ప్రాంతం, కోట్ల ఫండ్ ఉంది. మీరు వేస్తున్నారు రోడ్డు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు రేపు 76వ పుట్టినరోజు చేసుకుంటారు. మీ 76వ పుట్టినరోజు సైదాపురం మండలం ఆర్ఎంపీ రోడ్లో చేపించుకోండి, అప్పుడు చేపించుకోండి. తెలుస్తుంది మీకు దద్దమ్మనవే ఎలా కనిపిస్తావో మీకు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశానంటే ఎంత మూర్ఖపు నా కొడుకో నాకే తెలియదు. కడుపు మండిపోతుంది. 6 నెలలు విత్ ఎవిడెన్స్ సార్ నా కాడ ఉన్నాయి. 6 నెలలు 7 నెలలు ఒకసారి ఎక్కడేసాం పుట్టనాగమ్మ తల్లి ఆశ్రమం కాడ టెంట్ వేసాం, సైదాపురం టెంట్ వేసాం, ఇక్కడ వేసాం. ఈరోజు నులక మంచం మీద కూర్చున్నాం. అది ఒకటే తెలియదు. పోవాలంటే ఇంకో మార్గం ఏంటంటే నెల్లూరుకి ఈ రోడ్డే పోవాల్సింది. ఇట్లాంటి మెయిన్ రోడ్లో గతుకులు ఎత్తెత్తి కుదుపులు 6 నెలల నుంచి చెప్తా ఉన్నాం. గవర్నమెంట్ కి లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ అన్నారు, మరి ఈ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వం అన్నారు. అంటే మేము దద్దమ్మల్లా కనిపిస్తున్నావా చెప్పండి? మేము దద్దమ్మలమే. మీరు దద్దమ్మలరా, పనికి మానోళ్ళరా అని చెప్తే ఇదో ఈ చెప్పు తీసుకొని ఇదో ఇట్లా సాధంగా వచ్చి, ఎందుకంటే నేను ఒక ఇరుపువును కదా ఎమ్మెల్యేగా పోటీ చేయడం నాకు బాధేసి మాట్లాడుతున్నా. పెద్ద ఆయన సర్పంచ్ అండ్ ఎంపీటీసీ వర్యులు ఆయన కూడా వచ్చి ఈ విధంగా రోడ్డు గురించి బాధపడుతున్నారు. దయచేసి ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ కి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, మా యొక్క కురుగొండ రామకృష్ణ ఎమ్మెల్యే గారికి కోరుకునేది ఏంటంటే ఎంపీ గారికి రోడ్డు సగం వేసారు, ఆపేశారు. దయచేసి పూర్తిగా వేయండి, లేదా ఆపేస్తే మేమైనా కనీసం అడుక్కోనైనా సరే రోడ్లు వేసుకుంటాం. జనాల్ని మీరు అమాయకులు అనుకుంటున్నారు. దయచేసి జనాలు అమాయకులు కాదు, వాళ్ళు తెలివి మంత్రులు. రేపు ఓట్లేసే వాళ్ళని గమనించుకోండి. ఎందుకంటే వాళ్ళని గర్భిణీ స్త్రీలని, విద్యార్థుల్ని మీరు ఎత్తి కుదుపులు వేస్తూ ఉంటే రేపు గుర్తు పెట్టుకుని ఓటేయాలి కదా. అసలు 6 నెలలు 7 నుంచి మీరు అడుగుతూ ఉంటే మీరు ఎందుకు గమ్ము ఉంటున్నారు? ఇట్లాంటి పెద్దవాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీద వచ్చి మాట్లాడుతున్నారంటే ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు మీరు మాట్లాడాలి కదా. మాట్లాడి దయచేసి ఇది సింగిల్ రోడ్ అంటున్నారు, సింగిల్ రోడ్డు మాకు అవసరం లేదు, నాకేసి డబుల్ రోడ్ వేయాలి. వారం రోజుల కల్లా రోడ్డు వేయండి. లేని పక్షంలో మేము అమరావతికి వచ్చి లీటర్ పెట్రోల్ తీసుకొని దాని తర్వాత మీకే తెలుసు. దయచేసి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇది మేజర్ పంచాయతీ అండ్ గూడూరు నుంచి నెల్లూరు పోయి మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ రోడ్డు వేస్తే నెల్లూరు వాళ్ళకి కాదు స్టేట్ వాళ్ళకి ప్రయోజనం. తొందరగా రోడ్డు వేయండి, వేయలేకపోతే చెప్పేయండి.